చాలా కోపిష్ఠులు, నిజమే. అది మొండి సమస్య, తీరదు, నిజమే. నాకు వచ్చిన వ్యాధి చాలా బలమైంది, అది రోగము తగ్గదు, నిజమే. ఇవన్నీ నిజమే, నేనేం కాదనట్లే. పేతురు, దీస్ ఆర్ ఆల్ ట్రూత్. బట్ నేను ఒక మాట చెప్తుంటావా, ఈ సమయంలో నా మాట వింటావా అంటే వింటే ఏమొస్తుంది? కొందరు ఏమనుకుంటారు, ఇంత కష్టంలో పెద్ద వాక్యం వింటున్నాడో ఏదో మారిపోతుందట. లోపల అదే అనుకుంటూ ఫైనల్గా విన్నాడు. లోపల ఎన్నో అనుకుంటున్నాడు కానీ విన్నాడు. ఇప్పుడు అంటే వాక్యం వింటే నా సమస్య పోతుందా? ఈ చర్చికి వచ్చి ప్రార్థన చేసుకుంటే నా బాధ పోతుందా? ఇది జరగదు. అనుకుంటూనే విన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, నీతో జరగండి. అనుకుంటూనే విన్నాడు. ఆ విన్నది హృదయంలో వెళ్ళిపోయి, హృదయములో ఓడిపోతున్నా, ఇంతే బ్రతికింతే, ఒక్క చేప దొరకలేదు అని ఏదైతే ఆ విషం ఉన్నదో, ఆ విన్న అది విశ్వాసంగా మారి నీకే తెలియకుండా ఆ విషయాన్ని విరగొట్టి వేయను అన్న నిన్నే ఆ విన్న వాక్యము విశ్వాసం ద్వారా బలవంతంగా వాళ్ళ విసిరకట్టి చేసింది.